అందరికీ తెలవాలి. 10 స్థానాలలో ఉప ఎన్నికలు, సీఎం ఆదేశాలతో బై ఎలక్షన్ అనివార్యం, పార్టీ మారిన ఎమ్మెల్యేలలో కుబులు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు వలిస్తే గెలుస్తామా లేదా అన్న టెన్షన్, నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ కేసీఆర్ వ్యాఖ్యల సారాంశం ఏంటి, ఆసక్తికరంగా మారిన రాజకీయ పరిణామాలు. అయితే ఈ విషయం నెట్టింట మరో రకంగా కూడా వైరల్ అవుతుంది. నిజంగా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటే 100కు 1000% తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉప ఎన్నికలు ఏ స్థాయిలో ఉంటాయంటే మీరందరూ కూడా ఆలోచించాలి సుమారుగా. ఎందుకు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఒక మాట చెప్పిండు, నేను కొడితే మామూలుగా ఉండదు అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పిన మాట తూచా తప్పకుండా ఆచరణలోకి రాబోతుంది. తెలంగాణలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు రానుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును నిన్న సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో నిన్న కొన్ని ఘాటు వ్యాఖ్యలను కూడా చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. విచారణ వచ్చే వారానికి కూడా వాయిదా వేసింది. అయితే ఇంకొక వారంలో అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అసెంబ్లీ స్పీకర్ గనక నిర్ణయం తీసుకోకపోతే, పైగా ఇటీవల కేరళ హైకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లోకి వెళ్లాలని కేరళ హైకోర్టు కూడా చాలా క్లారిటీగా చెప్పింది. ఎందుకంటే కారు గుర్తు మీద గెలుసుడు, షే గుర్తులోకి ఎల్లుడు. షే గుర్తులోకి వెళ్ళినాక పూర్తి స్థాయిలో వీళ్ళు ఇన్ని రోజులు చేసిన అన్ని కూడా మొత్తం రుణమాఫీ అయినట్టు, మాఫీ అయినట్టు, శుద్ధపూసని కడిగిన ఆనముత్యాల లెక్క వీలైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కేరళ హైకోర్టు కూడా ఒకటి చెప్పింది, ఎవరైతే ఎమ్మెల్యేలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎవరైనా కూడా వేరే పార్టీలోకి వెళ్ళాలనుకున్నా, పార్టీ మారాలనుకున్నా అప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా, పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తే తెలంగాణలో 10 స్థానాలకు కూడా ఉప ఎన్నికలకు ఖాయమన్న విషయం చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. మొన్నటికి మొన్న కేరళ, ఆ తర్వాత మహారాష్ట్ర కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో అంతేకాదు, చాలా రోజుల తర్వాత కూడా బీఆర్ఎస్ అధినేత నిన్న పార్టీ కార్యకర్తలతో చాలా కీలక వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ప్రకంపనలే సృష్టించాయి. ఏంది అని అన్ని గంభీర్యంగా మౌనంగా చూస్తున్నా, తాను కొడితే మామూలుగా ఉండదంటూ కూడా కాంగ్రెస్ సర్కార్పై ప్రత్యక్ష పోరుకు కూడా సిద్ధమైనట్లుగా కేసీఆర్ హింట్ ఇచ్చారు అనే అంశాన్ని కూడా చూడొచ్చు. నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే హింట్ ఇచ్చిండో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రచ్చగా మారింది. ఎందుకంటే కేసీఆర్ చాలా మౌనంగా, ఓపికగా అన్నింటినీ కూడా నిశ్చింతగా ఎదురు చూస్తున్నాడంటే ఏదో భారీ ప్రణాళిక ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా రాజకీయ నేతను అంచనా వేయొచ్చు, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును అంచనా వేయలేమంటూ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. సో త్వరలో న్యాయస్థానం ఇచ్చే తీర్పుతో ఉప ఎన్నికలు రావడం పక్కా అని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇవే దృష్టిలో పెట్టుకొని తాను త్వరలో ప్రజాక్షేత్రంలోకి కూడా వస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారని టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే 10 స్థానాలలో పూర్తి స్థాయిలో ఈ 10 స్థానాలలో ఎవరెవరైతే వేరో ఈ 10 స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు అయితే ఖచ్చితంగా కూడా వచ్చే అవకాశాలు 100కు 100% ఉప ఎన్నికలు నడుస్తాయి. పూర్తిగా కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ఒకవేళ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదంటూ కూడా చెప్పిన పరిస్థితి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డికి గడ్డుకాలం ఏంది అంటే హామీలపై ఇటీవల నిర్వహించిన గ్రామ సభలలో ప్రజలు ఎక్కడికెక్కడ నిలదీశారు. ఏంటి అక్కడ ధర్నాలు, నిరసనలతో పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామం చూస్తాం. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో, ట్విట్టర్ ఖాతాలో వాళ్ళే ప్రజాపాలన బాగుందా లేదా ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే ఫామ్ హౌస్ పాలనే బాగుందంటూ 70% ఓటు వేయడం. ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 365 రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ వ్యతిరేకత రావడానికి ఒక కారణం అంటూ కూడా చెప్పిన ఇలాంటి తరుణంలో ఉప ఎన్నికలు గనక ఖచ్చితంగా వస్తాయి. కేరళ హైకోర్టు ఇటు మహారాష్ట్రకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి బహుశా రేవంత్ రెడ్డికి సంబంధించి చుక్కలు చూపించడం అయితే తథ్యం. అంతేకాదు ఫిబ్రవరి నెలాఖరులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిన్నటి కేసీఆర్ ప్రకటించిన తీరు కూడా మనం చూసాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉప ఎన్నికలు ఖచ్చితంగా తెలంగాణలో వస్తాయి. ఈ 10 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఎవరైతే ప్రభుత్వంపై తిరుగుబాటు బాహుటా ఎగరవేస్తారో, ఎవరినైతే అక్రమంగా కేసులు బనాయించారో, ఎవరి మీద అయితే తీవ్రమైన ఇబ్బందులను ఏర్పాటు చేస్తారో రణానికి సిద్ధం కాండి, పోరుకు సిద్ధం పట్టండి, గులాబీ జెండా పట్టండి, సై అంటే సై. ఇక తగ్గేదే లే అన్నట్టుగా పూర్తి స్థాయిలో మీ పోరాటాన్ని అయితే ఉధృతం చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా జరిగిన పరిణామాలు ఒక ఎత్తుగా మారితే ఇప్పుడు జరగబోయే పోరాటం మరొక రకంగా ఉధృతంగా ఉండాలి. ఇక్కడ ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడిన నేతలు లేరు.
తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా వ్యతిరేకులే వీళ్ళు. కానీ కొంతమంది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ రన్ చేయబోతుండు. పూర్తి స్థాయిలో 10 స్థానాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. కేవలం 8 రోజులు అంటే వారం 7, 8 అంటే 7 నుంచి బహుశా ఒక 10 రోజులు వేసుకుందాం అంచనా ప్రకారం. 10 రోజుల సమయం మాత్రమే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇక్కడి స్పీకర్కు ఉంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చే వారానికి ఎట్లా వాయిదా వేసింది. వాయిదా వేసిన ఒక 2-3 రోజుల్లో మళ్ళీ ఏమైనా పోస్ట్పోన్ అయితే చెప్పలేం. కానీ పూర్తి స్థాయిలో ఫిబ్రవరి నెలాఖరులో ఈ తెలంగాణలో ఒక గర్జన మొదలవుతుంది. అది 365 రోజులలో రైతుల ఆత్మహత్యల గురించి, గురుకులాలలో పిల్లల గురించి, ఆటో డ్రైవర్ల గురించి, ప్రశ్నించే గొంతుకల మీద సోషల్ యాక్టివిస్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి ఎపిసోడును కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారీ బహిరంగ సభ ఆధ్వర్యంలో ఉండబోతుంది. ఒకప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ అంటే ఎలాగైతే ఊర్లిరివి ఆ పూర్తి స్థాయిలో ఎదురు చూసిలో అలాంటి క్షణాలు మళ్ళీ తెలంగాణలో రాబోతున్నాయి. వీళ్ళందరూ కూడా ఓటమిని చవి చూడబోతున్నారు. పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా ఓడించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఓడించాలి. ఒక పార్టీ మార్పు, ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలోకి వెళ్ళిన ఎవరైనా కూడా వీళ్ళను ప్రజలెవరూ కూడా సహించకూడదు. వీళ్ళను ఖచ్చితంగా ఓడించాల్సిందే. మహా అంటే మార్చిలో తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం మాత్రం తథ్యం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 10 స్థానాలలో ఉప ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఆయా నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో ఓటమి కోసం రణం చేయర్రి, పోరాటం చేయర్రి. ఎందుకంటే వీళ్ళు తెలంగాణలో గెలుస్తే ఇలాంటి వాళ్ళు మనకు తెలంగాణకు అవసరం లేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అంశం ఇదే కదా. ఇక రేవంత్కి ఇకపై సినిమా చూపిస్తాం. హనీమూన్ పీరియడ్